నమస్తే వెల్కమ్ టు 1TV న్యూస్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చంద్రబాబు పవన్లపై కొడాలి నాని ఫైర్ సొంత సామాజిక వర్గానికి చంద్రబాబు 21 సీట్లు ఇచ్చారని విమర్శ బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం 44 మంది మృతి ఢాకాలోని 6 అంతస్తుల భవనంలో ప్రమాదం పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 25 మేర పెంపు ఒరిస్సా నుండి మహారాష్ట్రలోని వాసిం జిల్లాకు స్కూటీపై గంజాయి సరఫరా చేస్తున్న మహిళ పట్టుబడింది. గత కొన్ని సంవత్సరాలుగా ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్గిరి నుండి మహారాష్ట్రలోని వాసింకు 600 కిలోమీటర్ల దూరం స్కూటీపై ప్రయాణించి గంజాయి సరఫరా చేస్తున్న మోహిని సంతోష్ ఠాక్రే అనే మహిళను నార్కోటిక్ బ్యూరో సమాచారం మేరకు పోలీసులు అరెస్టు చేశారు. 29/2/2014 మధ్యాహ్నం అందాదా 12 గంటల సమయంలో గుడియాత్నూర్ ఎస్ఐ అయినటువంటి ఎస్డి ఇమ్రాన్కి టిఎస్ న్యాబ్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ ఇమ్రాన్ మరియు టిఎస్ న్యాబ్ సిబ్బంది కలిసి గుడియాత్నూరు పరిధిలో ఉన్నటువంటి మాంకాపూర్ విలేజ్ సమీపంలో అనుమానాస్పదంగా వెహికల్ చెక్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక లేడీ సుమారుగా 37 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక లేడీ ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్గిరి ప్రాంతం నుండి మహారాష్ట్రలోని మల్కాన్పూర్ వాసిం డిస్టిక్ మహారాష్ట్రలోని వాసిం డిస్టిక్కి అక్రమంగా గంజాయి తీసుకుపోతున్నదనే సమాచారం మేరకు కాపు కాసి వెహికల్ చెకింగ్లో అనుమానాస్పదంగా పట్టుకోవడం జరిగింది. ఆ యొక్క లేడీని పంచుల సమక్షంలో విచారించగా ఆమె పేరు మోహిని సంతోష్ ఠాక్రే, వయసు 33 సంవత్సరాలని చెప్పేసి తెలిపింది. తను ఒడిశాలోని మల్కన్గిరి ప్రాంతంలో అర్జున్ అనే వ్యక్తి నుంచి గంజాయిని తక్కువ రేటుకు తీసుకొని మహారాష్ట్రలోని వాసిం జిల్లాలో తనకు బాగా పరిచయం ఉన్నటువంటి నితిన్ అనే వ్యక్తికి ఎక్కువ రేటుకు అమ్మడం వల్ల సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో సుమారుగా ఒక 28 కేజీల వరకు గాంజాను ఎండు గాంజాను తనకు ఉన్నటువంటి బ్యాగ్లో తన యొక్క జూపిటర్ స్కూటీ మీద తీసుకుని రావడం జరుగుతుంది. బేగంపేట్ పిఎస్ పరిధిలో మైనర్ బాలిక అశ్లీల చిత్రాలను తీసి బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తికి నాంపల్లి కోర్టు 3 ఏళ్లు జైలు శిక్ష విధించింది. స్నేహంగా ఉంటూ బాలిక చిత్రాలను తీసి బాలిక తండ్రికి పంపి డబ్బులు ఇవ్వాలని బెదిరించిన సురేష్ అనే యువకుడిపై ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 3 ఏళ్లు జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా కూడా విధించారు న్యాయమూర్తి. 10 ఏళ్ల క్రిందట తిరుపతి వేదికగా భాజపా ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించినట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు జగన్ల విఫలమయ్యారని, రాష్ట్రంలో వైకాపా, టీడీపీ, జనసేన స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. జగన్ జైలుకు, చంద్రబాబు బెయిల్కు మధ్యలో ఉన్నారని, ఆయన రెండింటికి మధ్యలో పవన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ బకాయిలు 25,000 కోట్ల రూపాయలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్న అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభని నిర్వహించడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి గ్యారంటీని పేద ప్రజల కోసం ఇవ్వడం జరిగింది. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున 12/5 60,000 రూపాయల సంవత్సరానికి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఎక్స్టెన్షన్లో భాగంగా ఈ రాష్ట్రంలో పార్టీ అనేకమైనటువంటి సభలు నిర్వహించాలని భావిస్తోంది. దాంట్లో భాగంగా మార్చి 1వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించబోతోంది. ముఖ్య అతిథిగా శ్రీ సచిన్ పైలట్ గారు, ప్రధాన కార్యదర్శి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ,
వారు గతంలో రాజస్థాన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. వారు రాబోతున్నారు. పీసీసీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, ఈ ప్రాంతానికి చెందినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా పనిచేసినటువంటి పెద్దలు చింతామోహన్ గారు, ఈ జిల్లాకు చెందినటువంటి పాత చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి 2 జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క నేతృత్వం, అదేవిధంగా 2 సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, తిరుపతి అండ్ చిత్తూరు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ల యొక్క నేతృత్వంలో పార్టీకి సంబంధించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, అంటే మా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మా పార్టీ నాయకులందరూ కూడా శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. 10 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆనాడు నరేంద్ర మోడీ గారు మరి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల చెంతని మేము ఎక్కడైతే ఈ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నామో అదే ప్రాంగణంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇస్తామని భారతీయ జనతా పార్టీ వారు చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ 14లో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ 2 సందర్భాల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూనే వచ్చింది, ఈ రాష్ట్రానికి మేము ప్రత్యేక హోదా ఇస్తాము. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు సంజీవిని వంటిదని, ఇది ఏపీ హక్కని, భిక్ష కాదని మాజీ రాజ్యసభ సభ్యుడు ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని మోదీ ప్రభుత్వం పార్లమెంటులో చెప్పడం దుర్మార్గం. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని మోదీ ప్రభుత్వం పార్లమెంటులో చెప్పడం దుర్మార్గకరం, అలాగే మోసమని అన్నారు. 10 ఏళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని, పార్లమెంటులో ఎందుకు అంగీకరించిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరము తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రప్రదేశ్కు న్యాయం చేసేటందుకు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు 3 వరాలు ప్రకటించడం జరిగింది. మొదటి వరం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను 5 సంవత్సరాల పాటు అమలు చేయడం. రెండవది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా కానీ లేదా ఒరిస్సాలోని కేబీకే తరహా కానీ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు చేయడం. మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఈ 3 వరాలు 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాటి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లా వైరం మున్సిపాలిటీ పరిధి 9వ వార్డులో నామ ఆనందు వెంచర్లోని ఓ ఇంట్లో దొంగలు పట్టారు. తాళాలు పగులుగొట్టి 2 లక్షల రూపాయలు విలువైన బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేటీఆర్ వచ్చినా, కేసీఆర్ వచ్చినా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేపీహెచ్బీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అధోగతి అప్పులపాలు చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని మంత్రి చెప్పారు. అదేవిధంగా కరెంటు కూడా సుమారు 1 లక్ష కోట్ల అప్పు చేసి ఈ రోజు కరెంటు రోజువారీ కొనుక్కుంటే తప్ప మనకు కరెంట్ రాని పరిస్థితిని క్రియేట్ చేశారు. ఈ రకంగా అన్ని రంగాల్లో అప్పులు చేసి ఈ ప్రభుత్వం రేపడిపోద్ది, మాపడిపోద్ది అని చెప్పి శాపనార్థాలు పెట్టేటటువంటి దౌర్భాగ్యులు ఈ రాజకీయాల్లో ఉండటం మనకి చాలా బాధాకరం. అటువంటి వాళ్ళకి ఒకే ఒక సమాధానం, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలుపు. ఇందాక నేను టీవీలో చూస్తున్నా, కేటీఆర్ గారు అనే బాబు మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు వస్తే నేను పోటీ చేస్తా, సిరిసిల్లలో రాజీనామా చేసి అది గెలిచి చూపించండి అని సవాల్ చేశారు. మేమంటున్నాం ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి అక్కర్లేదు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని మల్కాజ్గిరిలో పెడతాం.
నువ్వు వచ్చి గెలువు అని చెప్పి మీకు ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం నందు సుమారు 150 మంది వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జడ్పీ చైర్పర్సన్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉన్నారు. మున్సిపాలిటీ నుంచి బొలిశెట్టి సత్యభామ సుందర్ గారు, తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ను తొక్కడం కాదు, పవన్ కళ్యాణ్ ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయని విమర్శించారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జెండా సభలు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ సీఎం జగన్ ను పవన్ కళ్యాణ్ దారుణాతి దారుణంగా తిడుతున్నారని కొడాలి నాని చెప్పారు. చేసిన మంచిని చెబుతూ ప్రజలను నమ్మిన సీఎం జగన్ 175 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతున్నారని చెప్పారు. నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తాడేపల్లిగూడెంలో జెండా సభ అని చెప్పి పెట్టి ఈయన జెండా ఆయన జెండా ఈయన ఊపి, చంద్రబాబు నాయుడు అయితే వయసు వచ్చింది కానీ సిగ్గు శరం లేకుండా ప్రజలకు ఏం చేస్తానో చెప్పకుండా ఈ రాష్ట్రంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను, నా పాలన చూసి ఓటు వేయమని చెప్పి అడిగే దమ్ము లేకుండా చవట దద్దమ్మ పనికిరానటువంటి వెధవ ప్రజలను నమ్ముకోకుండా, పార్టీని నమ్ముకోకుండా, ఆయన్ని నమ్ముకోకుండా పవన్ కళ్యాణ్ నా మీద ఆధారపడి అతని ఓట్ బ్యాంక్తో గెలవాలన్నటువంటి ఒక చవట దద్దమ్మలాగా చంద్రబాబు నాయుడు నిన్న ప్రసంగం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాసినటువంటి స్క్రిప్ట్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తిడతాం, ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా రెచ్చగొడతాం, ఆయన తెల్లారిపాటికి తిట్లు తినాలి, మేమందరం ఆయన్ని భయంకరంగా తిట్టాలి, ఆ తర్వాత ఆయన తిట్టారని చెప్పి ఆయన సామాజిక వర్గం, ఆయనకు ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు మా మీద ద్వేషంతో చంద్రబాబు నాయుడికి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చాలా దారుణంగా మాట్లాడాడు. ఖమ్మంలో మిర్చి రైతులు మరోసారి బగ్గుమన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ రేటుకే మిర్చి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఖమ్మం మార్కెట్కు వచ్చిన మిర్చిని క్వింటాకు 20,800 చొప్పున జెండా పాటతో వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. అయితే ఆ తర్వాత మిగిలిన మిర్చిని వ్యాపారులు సిండికేట్ అయి క్వింటాకు 16,000 రూపాయల నుంచి 18,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో అన్యాయమని రైతులు నిలదీశారు. ధర విషయంపై వారు వ్యాపారులతో వాగ్వివాదానికి దిగారు. మార్కెట్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి చర్చలు జరిపి కొనుగోలు చేస్తారని హామీ ఇచ్చారు. కానీ వివాదం సమసిపోలేదు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఫోన్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి రైతులు తీసుకెళ్లారు. మంత్రి హామీతో కొంత శాంతించారు. ఓటమి భయంతో సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. తన కుమారుడు శరత్పై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ తమపై బురద జల్లడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. ఏ కంపెనీతో లావాదేవీలు లేని తన కుమారుడికి జీఎస్టీ ఎగవేతతో సంబంధం ఏమిటని ప్రత్తిపాటి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కావాలని ఒక డిఆర్ఐ సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ డిఆర్ఐ సంస్థ ద్వారా వాళ్ళ అనుమతుల్ని అక్కడ డిప్లాయ్ చేసుకొని రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ ప్రయోగాలు చేసేటువంటి దానికి ఈ డిఆర్ఐ సంస్థ పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కంపెనీతో సంబంధం లేనటువంటి వారిని కేసులో పెట్టడం ఏంటి? షేర్ హోల్డర్గా కూడా లేనటువంటి వారిని కేసులో పెట్టడం ఏంటి?
మా కుటుంబానికి సంబంధం లేనటువంటి కంపెనీలో మా కుటుంబ సభ్యుల్ని కేసులు పెట్టడం ఏంటి? అది టికెట్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కేసు పెట్టడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు టికెట్ చిలకలూరుపేటకు ప్రకటించిన కొన్ని గంటల్లో పెట్టారు. స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజానీకానికి కూడా. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నటువంటి దుర్మార్గపు ఆలోచన. న్యాయపరంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానంలో దీన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం నవ్వులు పాలవటం ఖాయం. రాజకీయంగా ఎదుర్కోలేక చిలకలూరుపేటలో బలమైన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఉండటాన్ని ఓర్చుకోలేక ఇక్కడ ఉన్న వారికి ఉన్నటువంటి అభ్యర్థిని గుంటూరు పంపించి ఓటమి భయంతో చేస్తున్నటువంటి దిగజారుడు రాజకీయాలు. ఎవరైనా ఏ కంపెనీ అయినా ఎవరైనా ఉంటే ఆ కంపెనీ వాడికి ఇచ్చుకోవాలి. మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 1 TV న్యూస్.